శ్రీరామకృష్ణాయతే నమః. 6 నెలల పాటు అనారోగ్యంతో బాధపడ్డాక శ్రీరామకృష్ణులు రోగవిముక్తులయ్యారు. కానీ ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొందలేకపోయారు. పైగా వర్షాకాలం మొదలైంది. గంగాజలమంతా ఉప్పునీటితో నిండి తాగడానికి అనుకూలంగా ఉండదు. మళ్ళీ ఆయన జబ్బు తిరగబెడుతుందనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు ఆయన్ని జన్మస్థలమైన కామార్పకూరుకి పంపించాలని నిర్ణయించారు. మధుర్ భార్య జగదంబాదాసికి శ్రీరామకృష్ణుల కుటుంబం పరమశివుని కుటుంబంలాగా పేద కుటుంబం అని తెలుసు. కాబట్టి ఆయనకి కామార్పకూరులో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం ఆయనకు అవసరమైన సామాగ్రినంతా కూడా పంపించే ఏర్పాటు చేసింది. భైరవి బ్రాహ్మణి హృదయ్ కూడా రామకృష్ణులతో పాటు కామార్పకూరు వెళ్ళారు. కానీ ఆయన తల్లి దక్షిణేశ్వరంలోనే మధుర్ సంరక్షణలో ఉండిపోయింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఆయన కామార్పకూరు వెళ్తున్నారు. అక్కడున్న గ్రామస్తులు ఆయన చూడ్డానికి ఎంతో ఆతురతతో ఉన్నారు. అందుకు కారణం ఆయన గురించి లేనిపోని పుకార్లు వ్యాపించడమే. అవేమిటంటే ఆయన స్త్రీ దుస్తులు ధరించి కేకలు పెడుతున్నారని, పిచ్చివారైపోయారని, ఎప్పుడు అల్లా అల్లా అంటూ అల్లా నామజపం చేస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. కానీ శ్రీరామకృష్ణులు గ్రామానికి చేరుకున్న తర్వాత పూర్వపు రామకృష్ణుల్లాగానే కనిపించడంతో ఆ పుకార్లన్నీ లేనిపోనివని వాళ్ళు గ్రహించారు. అంతేకాకుండా శ్రీరామకృష్ణుల్ని చూడగానే వాళ్ళ మనసుల్లో నిర్మలత్వం, శాంతి, దివ్యానందం వెల్లివిరిశాయి. వారి ఆనందం మరింత పెంపొందడం కోసం జయరాం బాటి నుండి శ్రీ శారదమ్మను తీసుకురావడం కోసం ఒక వ్యక్తి పంపబడ్డాడు. వారి వివాహం జరిగిన తర్వాత కుటుంబ సాంప్రదాయ ప్రకారం శ్రీరామకృష్ణులు ఒక్కమారి మాత్రమే శారదామాతను కలుసుకున్నారు. అప్పుడు ఆమెకు 7 సంవత్సరాల వయసు. ఆ తర్వాత ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు కామార్పకూరులో 1 నెల గడిపింది. కానీ శ్రీరామకృష్ణులు ఆయన తల్లి దక్షిణేశ్వరంలో ఉండడం వల్ల వారిని చూడలేకపోయింది. ఇప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు దాటి కొన్ని నెలలు. 7 ఏళ్ల వయసులో శ్రీరామకృష్ణుల్ని కలుసుకున్నప్పటి జ్ఞాపకాలు ఆమెకు సరిగా గుర్తుకు లేవు. ఇప్పుడు ఈ 14 ఏళ్ల వయసు దాటిన తర్వాతే ఆమె మొదటిసారిగా తన భర్తను కలుసుకుంటున్నారని చెప్పవచ్చు. ఒక చిన్న గ్రామమైన కామార్పకూరులో కూడా కొంతమంది ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించడం చూసి శ్రీరామకృష్ణులు ఆశ్చర్యం పొందారు. అలాంటి ఒక సంఘటన. ఒకరోజు ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ గ్రామ స్త్రీలు ఆయన్ని చూడ్డానికి వచ్చారు. ఆయన పక్కన కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం ప్రారంభించారు. వెంటనే ఆయన భావసమాధి స్థితిలోకి వెళ్ళిపోయి సచ్చిదానంద సాగరంలో ఒక చేపలాగా ఈదుతూ ఆనందంలో తేలిపోతున్నట్టుగా ఆయనకు అనుభూతి కలిగింది. అక్కడే ఉన్న ఒక స్త్రీ, గోల చేయకండి, ఆయన ఆనందంలో సచ్చిదానందంలో ఒక చేపలాగా తేలుతున్నాడు, ఆయన భావస్థితికి ఆటంకం కలిగించద్దండి అంది. అది విన్న శ్రీరామకృష్ణులు నా మనోస్థితి ఈమెకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయారు. ఇదే కదా నిజమైన భారతీయ సంస్కృతి. నిజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చెందింది, ఆచరింపబడుతున్నది గ్రామీణ ప్రాంతాలలోనే. అసలు ప్రపంచ మానవ నాగరికత ప్రారంభమైనదే గ్రామీణ జీవితంతో. ఈ పట్టణాలనేటివి మధ్యయుగ కాలం నుంచి ప్రారంభమయ్యాయి. కామార్పకూరు గ్రామంలో గ్రామ జమీందారులైన లాహాల నుంచి బ్రాహ్మణుల వరకు, చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వారి వరకు సమయం దొరికినప్పుడల్లా శ్రీరామకృష్ణుల వారి వద్దకు వచ్చి సమయం గడిపేవారు. ఇక గ్రామంలోని స్త్రీలు రకరకాల పిండి వంటలు తీసుకుని వచ్చి ఆయనకు తినిపించేవారు. తన చుట్టూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతమంది ఉన్నా కూడా ఆయన మనసు ఎప్పుడూ దివ్య చైతన్యంలో నిలబడి ఉండేది. ఈ మారు కామార్పకూరులో శ్రీరామకృష్ణులకి మరొక కర్తవ్యం నిర్వహించవలసి వచ్చింది. అదే భార్య పట్ల భర్తగా తన కర్తవ్యం. మొదట్లో భార్య కామార్పకూరుకి రావడం పట్ల ఆయన ఉదాసీనంగా ఉండిపోయారు. కానీ ఆమె శ్రేయస్సు కోసం ఆమెకు విద్యా బుద్ధులు నేర్పించాలనుకున్నారు. దక్షిణేశ్వరంలో ఆయనకు సన్యాస దీక్ష ఇస్తున్నప్పుడు తోతాపురి సాధువు ఇలా అన్నాడు: వివాహమైతే ఏముంది, భార్య తనతో ఉన్నా కూడా ఏ వ్యక్తి అయితే త్యాగ, వైరాగ్య, వివేక, విజ్ఞానాలను చెక్కు చెదరనీయకుండా చూసుకుంటాడో ఆ వ్యక్తి నిజంగా బ్రహ్మంలో సుప్రతిష్ఠుడైనట్లే. స్త్రీ పురుష భేదాలు లేకుండా ప్రతి వ్యక్తిని ఆత్మదృష్టితో చూసేవాడే బ్రహ్మజ్ఞాని అవుతాడు. పసిపిల్ల అయిన తన భార్య శారదకు ఆయన అనేక విషయాలలో శిక్షణ ఇవ్వదలచారు. దేవతలను, గురువులను, అతిథులను సేవించడం ఎలాగా, గృహకృత్యాలు చక్కదిద్దుకోవడం ఎలాగా, ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం,
వీటన్నింటికంటే ముఖ్యంగా సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడం, దేశకాల పరిస్థితుల్ని బట్టి వ్యవహరించడం ఎలాగా వంటి విషయాలలో ఆమెను సమర్థురాల్ని చేయాలని భావించారు. శ్రీరామకృష్ణుల నిర్మలమైన ప్రేమను పొందిన శారదమ్మ ఆయనను సాక్షాత్తు ఇష్టదైవంగా పూజిస్తూ యావజ్జీవితం ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడలను అనుసరిస్తూ స్వీయ జీవితాన్ని ఆయన ఉపదేశానుసారం మలుచుకోగలిగారు. శ్రీరామకృష్ణులు తన భార్య పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు భైరవి బ్రాహ్మణి అది చూసి ఎంతో భయపడింది. ఎక్కడ ఆయన సంసార జీవితంలోకి పడిపోతాడేమో, ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అంతరించిపోతుందేమో అని ఆమె ఆందోళన పడింది. శ్రీరామకృష్ణులు ఆమె ఉపదేశానుసారం ప్రవర్తించడం లేదని ఆమెలో కోపం, అహంకారం విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరైనా ఏదైనా ఆధ్యాత్మిక విషయాన్ని ఆయన్ని అడగడానికి వస్తే అతనికేం తెలుసు, అతనికి జ్ఞానాన్ని అందించింది నేనే కదా అంటూ మాట్లాడేది. చిన్న చిన్న కారణాలకు కూడా విపరీతమైన కోపం తెచ్చుకొని శారదమ్మను, కుటుంబంలోని ఇతర స్త్రీలను తిట్టేది. కానీ శ్రీరామకృష్ణులు మాత్రం మునుపటిలాగే ఆమె పట్ల తల్లికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదల్ని ప్రదర్శించేవారు. ఆమె ఎంత కోపగించుకున్నా శ్రీ శారదమ్మ ఆమెను సొంత అత్తగారిలాగే భావించి ఎంతో గౌరవాన్ని చూపేది. శ్రీనివాస్ శంఖారి అనే ఒక ఉన్నత కులస్థుడు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేవాడు. అక్కడే భోంచేసేవాడు. ఆయన భోంచేసిన తర్వాత కులాచారం ప్రకారం ఆ స్థలాన్ని ఆయనే శుభ్రం చేయబోతుంటే భైరవి బ్రాహ్మణి అడ్డుపడింది. మేమే శుభ్రం చేసుకుంటామంటూ గద్దించింది. దానితో ఏం చేసేది లేక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ గ్రామ స్త్రీలు అభ్యంతరం చెప్పారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన స్త్రీవి నువ్వు ఇలా ఇంకొక కులస్తుని స్థలాన్ని శుభ్రం చేయకూడదు అంటూ గొడవ పడ్డారు. అలా అది పెద్ద గొడవగా మారింది. ఈ విషయంలో హృదయ జోక్యం చేసుకొని భైరవి బ్రాహ్మణతో తీవ్రంగా గొడవ పడ్డాడు. గ్రామ కట్టుబాట్లను పాటించి తీరాలంటూ తీవ్రమైన కోపంతో ఆమెను మందలించాడు. దీనితో ఆమె అహం తీవ్రంగా దెబ్బతినింది. శ్రీరామకృష్ణుల పట్ల తన వైఖరిలో వచ్చిన మార్పుని ఆమె గ్రహించసాగింది. ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదని భావించి ఒకరోజు ఆమె మంచి పరిమళాల వెదజల్లే పువ్వులతో మాలలు కట్టి శ్రీరామకృష్ణుల్ని శ్రీ చైతన్య మహాప్రభువుగా భావించి అలంకరించింది. 6 సుదీర్ఘ సంవత్సరాల పాటు శ్రీరామకృష్ణులతో కలిసి నివసించిన భైరవి బ్రాహ్మణి కామార్పకూరును వీడి కాశీ క్షేత్రానికి బయలుదేరింది. దాదాపు 6-7 నెలల కాలాన్ని కామార్పకూరులో గడిపిన తర్వాత 1867వ సంవత్సరంలో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే ఆయన జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఇప్పుడు శ్రీరామకృష్ణుల తీర్థయాత్రల గురించి తెలుసుకుందాం. మధుర్బాబు అతడి భార్య వాయువ్య ప్రాంతంలో ఉండే ముఖ్య తీర్థాలన్నింటినీ సందర్శించాలని అనుకున్నారు. మధుర్బాబు అతడి భార్య శ్రీరామకృష్ణుల్ని తమతో పాటు యాత్రలకు రావాల్సిందిగా ఎంతో ప్రాధేయపడ్డారు. తన తల్లి మేనల్లుడైన హృదయని తోడ్కొని వారితో పాటు యాత్రలకు వెళ్ళడానికి శ్రీరామకృష్ణులు అంగీకరించారు. శ్రీరామకృష్ణులు, ఆయన తల్లి, మధుర్ దంపతులు, మధుర్ గురువుగారి కుమారుడు హృదయ్, వంట బ్రాహ్మణుడు, ద్వారపాలకుడు, ఆడ మగ పనివాళ్ళు అంతా కలిపి దాదాపుగా 125 మంది యాత్రలకు బయలుదేరారు. రైల్వే శాఖ వారు 2వ తరగతి, 3వ తరగతి పెట్టెలను వీరి కోసం కేటాయించారు. అంతేకాకుండా కలకత్తా, కాశీ మధ్య మార్గంలో ఈ 4 పెట్టెలు కావాల్సిన చోట వేరు చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. దేవ్ఘర్ వద్ద వైద్యనాథ్ శివుని దర్శనం చేసుకుని కొన్ని రోజులు అక్కడుండి అక్కడున్న పేదవాళ్ళకి మధుర్బాబు ద్వారా మంచి ఆహారాన్ని, బట్టల్ని దానం చేయించారు. వైద్యనాథ్ నుండి కాశీకి బయలుదేరారు. కాశీ దగ్గరలోని ఒక స్టేషన్లో బండి నుండి దిగిన శ్రీరామకృష్ణుడు, హృదయ్ మళ్ళీ బండిలోకి ఎక్కలేదు. దీంతో కంగారు పడిన మధుర్ వారిని వేరే రైలు పెట్టెలో పంపించమని ఆ స్టేషన్కి తంతి వార్త పంపించారు. కానీ ఇంతలోపే ఒక రైల్వే ఉద్యోగి వీరి దురవస్థను చూసి తన రైలులో వీరిని ఎక్కించుకొని కాశీకి తీసుకెళ్లారు. ఆ రైల్వే ఉద్యోగి రాజేంద్రలాల్ వందోపాధ్యాయ. ఆయన కలకత్తా నివాసి. కాశీ చేరుకోగానే కేదార్ ఘాట్ వద్ద 2 ఇళ్లను మధుర్ అద్దెకు తీసుకున్నాడు. మధుర్ బయటికి వెళ్ళినప్పుడల్లా ముందు వెనుక మంది బార్బలంతో ఛత్రచామరాలతో వెళ్ళేవాడు. ఇది చూసి జనమంతా అతన్ని గొప్ప మహారాజుగా భావించేవారు. కాశీలో ఉన్నన్నాళ్ళు దాదాపు ప్రతిరోజు శ్రీరామకృష్ణులు పల్లకీలో వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శనం చేసుకునేవారు. హృదయ్ కాలినడకన ఆయన్ని అనుసరించేవారు.
దైవదర్శనం చేసుకున్న ప్రతిసారి ఆయన భావపారవశ్యంలోకి వెళ్ళిపోయేవారు. కాశీలో ఉన్నంతకాలం దేవాలయాల దర్శనంతో పాటు శ్రీరామకృష్ణులు సుప్రసిద్ధులైన సాధువులను కూడా దర్శించేవారు. హృదయ్ సదా ఆయన్ని వెంబడించేవాడు. పరమహంస శ్రేష్ఠుడైన త్రైలింగ స్వామిని ఆయన అనేక మార్లు దర్శించారు. ఆ సమయంలో త్రైలింగ స్వామి మానవ్రతం పాటిస్తూ మణికర్ణికా ఘట్టం వద్ద నివసించేవారు. మొదటి రోజున త్రైలింగ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ముక్కుపొడి డబ్బాను శ్రీరామకృష్ణుల ముందుంచి ఆహ్వానించారు. త్రైలింగ స్వామి శారీరక లక్షణాలను గమనించి హృదయ్తో, ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలన్నీ కనబడుతున్నాయి, ఈయన సాక్షాత్తు విశ్వేశ్వరుడే అని చెప్పారు. శ్రీరామకృష్ణులు త్రైలింగ స్వామికి స్వయంగా తన చేతులతో క్షీరాన్నం తినిపించారు. ఇలా కాశీలో 5-6 రోజులు గడిపిన తర్వాత మధురతో కలిసి ప్రయాగకు వెళ్ళారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ 3 రాత్రులు గడిపారు. ప్రయాగ నుండి మళ్ళీ కాశీకి తిరిగి వచ్చి అక్కడ 15 రోజులు గడిపి బృందావనానికి బయలుదేరారు. బృందావనంలో శ్రీరామకృష్ణులు రాధాకుండ్, శ్యామ్కుండ్, గోవర్ధనగిరిని సందర్శించారు. ఆయన భావపారవశ్యంలో గోవర్ధనగిరిని ఎక్కాడు. అక్కడ అనేక మంది సాధు పుంగవులను గురించి విని వారిని దర్శించారు. నిధివనంలో నివసిస్తున్న గంగామాత అనే సాధ్విని కూడా ఆయన దర్శించారు. 15 రోజులు బృందావనంలో గడిపిన తర్వాత మధురతో కలిసి మళ్ళీ కాశీకి తిరిగి వచ్చి వైశాఖ మాసం వరకు కాశీలోనే ఉండిపోయారు. కాశీలో శ్రీరామకృష్ణులు భైరవి బ్రాహ్మణిని కలిశారు. ఆమె శ్రీరామకృష్ణులతో పాటు బృందావనానికి కూడా వెళ్ళింది. ఇక అక్కడే స్థిరపడి స్వల్పకాలంలోనే అక్కడే ఆమె మరణించింది. కాశీ నుండి గయా క్షేత్రానికి వెళ్ళాలని మధుర్ కోరుకున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. దాంతో కలకత్తాకి తిరిగి వచ్చేశారు. ఈ విధంగా దాదాపు 4 నెలల పాటు వాళ్ళు పుణ్యతీర్థాలన్నింటినీ దర్శించుకొని 1868వ సంవత్సరంలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. ఆయన బృందావనం నుండి కొద్దిగా మట్టిని తీసుకొచ్చారు. దానిని దక్షిణేశ్వరంలో ఉన్న పంచవటి చుట్టూ వెదజల్లారు. మిగిలిన దాన్ని తన సాధనా కుటీరంలో తవ్వి పాతిపెట్టారు. నేటి నుండి ఈ స్థలం బృందావనంలాగే పవిత్ర భూమి అవుతుంది అని ప్రకటించారు. మధుర్ ద్వారా శ్రీరామకృష్ణులు వైష్ణవ గోస్వాములను, భక్తుల్ని పంచవటికి ఆహ్వానించి అక్కడ ఒక ఉత్సవాన్ని జరిపించారు. యాత్రల నుండి తిరిగి వచ్చిన కొద్ది కాలానికి హృదయ్ భార్య మరణించింది. హృదయ్కి ఆధ్యాత్మిక భావాలు తక్కువ. సాధ్యమైనంత వరకు ప్రపంచిక సుఖాలు అనుభవించాలనేది అతని ఆదర్శం. శ్రీరామకృష్ణుల సాహచర్యం కారణంగా అప్పుడప్పుడు అతనిలో ఆధ్యాత్మిక భావాలు జనించినా కూడా అవి ఎక్కువ కాలం నిలిచేవి కాదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో అనుష్ఠించిన సాధనలన్నీ కూడా హృదయ్ సాహచర్యంలోనే చేశారు. కానీ వాటి ప్రభావం హృదయ్ మీద లేదు. కేవలం శ్రీరామకృష్ణుల్ని తన మామగా మాత్రమే హృదయ్ ప్రేమించాడు. కానీ ఇప్పుడు భార్య మరణించడంతో హృదయ్ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కంటే ఎక్కువ నిష్ఠతో జగన్మాతను పూజించడం ప్రారంభించాడు. శ్రీరామకృష్ణుల్ని అనుసరిస్తూ ఆయనలాగా వస్త్రాలను, జంధ్యాన్ని త్యజించి సాధన చేయడం, ధ్యానం చేయడం ప్రారంభించాడు. సాధనలో తనకు సహాయం చేయమని శ్రీరామకృష్ణుల్ని హృదయ్ అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవి అవసరం లేదు, నన్ను సేవించడం ద్వారానే నువ్వు ఆ ఫలితాలన్నీ పొందగలవని నచ్చజెప్పారు. ఇద్దరము ధ్యానంలో నిమగ్నమైపోతే ఆహారం, నిద్ర, శారీరక అవసరాలు ఒకరు మరొకరిని చూసుకోవడం ఎలా కుదురుతుందని రామకృష్ణులు హృదయ్కి నచ్చజెప్పారు. కానీ హృదయ్ వినకుండా పట్టుబట్టడంతో శ్రీరామకృష్ణులు ఇక గత్యంతరం లేక సరే అన్న ధోరణిలో తల ఊపారు. సరే, అమ్మ సంకల్పమే నెరవేరుతుంది, నా సంకల్పంతో ఏదైనా జరుగుతుందా ఏమిటి అన్నారు. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని అమ్మ నాకు అనుగ్రహించింది. అమ్మ సంకల్పిస్తే నీకు కూడా అనుభూతుల్ని అనుగ్రహిస్తుంది అని అన్నారు. ఈ మాటలు జరిగిన కొన్ని రోజులకు పూజా ధ్యానం చేస్తున్నప్పుడు హృదయ్కి దేవతామూర్తుల దర్శనాలు కలగసాగాయి. అతడు స్పృహ కోల్పోయేవాడు. అది గమనించిన మధుర్ గాబరా పడుతూ, బాబా హృదయ్కి ఏమైంది అంటూ శ్రీరామకృష్ణుల్ని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు దివ్య దర్శనాలు చూపించమని అతడు జగజ్జనని పట్టుబట్టి అడిగాడు. కాబట్టి ఆమె చూపిస్తోంది. హృదయది నాటకం కాదు, నిజమైన అనుభూతులే. కొంతకాలానికి అమ్మే వాటిని తగ్గించి అతన్ని మామూలు స్థితికి తీసుకువస్తుందిలే అన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు శ్రీరామకృష్ణులు పంచవటి వైపు వెళ్తుండడం హృదయ్ చూశాడు. వారికి అవసరమవుతుందని చెంబు, తువాలు పుచ్చుకొని హృదయ్ కూడా ఆయన్ని అనుసరించాడు. అప్పుడు హృదయ్కి ఒక అద్భుత దర్శనం కనిపించింది.
అలా వెళ్తున్నప్పుడు హృదయ్కి శ్రీరామకృష్ణులది రక్తము మాంసము కూడిన శరీరంలా కాకుండా ఆయన దేహం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి పంచవటి అంతా విస్తరిస్తున్నట్టుగా గమనించాడు. రామకృష్ణులు నడుస్తున్నారు కానీ ఆయన పాదాలు నేలను తాకడం లేదు. గాలిలో తేలుతూ ఆయన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. హృదయ్ ఆశ్చర్యంగా కళ్ళు నులుముకొని మరీ చూశాడు. మిగతా చెట్లు, లతలు, తీగలు అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ రామకృష్ణులు మాత్రం జ్యోతిర్మయ రూపంలోనే కనిపించారు. అప్పుడు హృదయ్ తనలో ఏదైనా మానసికంగా మార్పు వచ్చిందేమో, అందువల్లే ఇలా కనిపిస్తోందేమో అనేసి తన దేహం వైపు చూసుకున్నాడు. తన దేహం కూడా అలా జ్యోతిర్మయ దేహంగా ఉండడం అతడు గమనించాడు. అప్పుడు తను భగవంతుని అనుచరుణ్ణని, సాక్షాత్తు భగవంతుని వద్ద శాశ్వతంగా ఉంటూ ఆయనకు సేవలు చేస్తున్నానని అనిపించింది. తాను కూడా ఆ భగవంతుని జ్యోతిర్మయ దేహం నుండి జన్మించిన అంశరూపుడనని, భగవంతుని సేవ కోసమే ఇంకొక దేహాన్ని ధరించి ఆయన నుండి విడిగా ఉన్నానని అతడు అనుకున్నాడు. అప్పుడు హృదయ్ ఆనంద పారవశ్యంలో తనను తాను మర్చిపోయి ఒక పిచ్చివాడిలాగా, ఓ రామకృష్ణ, మనం మానవులం కాము, మనం ఇక్కడెందుకున్నాం, పద దేశ దేశాలు తిరుగుతూ జీవులను ఉద్ధరిద్దాం, నువ్వెవరివో నేను కూడా అతడినే అంటూ కేకలు పెట్టాడు. అది విన్న శ్రీరామకృష్ణులు, ఒరే ఆగు, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు, జనం ఏమో జరిగిందనుకొని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు అని అన్నాడు. జగన్మాతను ప్రార్థిస్తూ, అమ్మా వీణ్ణి మామూలు వాణిగా చేసేయి అని ప్రార్థించారు. రామకృష్ణులు అలా జగన్మాతను ప్రార్థించగానే అంతా మామూలుగా మారిపోయింది. అప్పుడు మామూలు స్థితిలోకి వచ్చిన హృదయ్ శ్రీరామకృష్ణులతో, మామా, ఎందుకిలా నన్ను మందబుద్ధిని కమ్మని కోరుకున్నావు, ఆ ఆనందం మళ్ళీ నేను పొందుతానో లేదో అంటూ అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఒక్క దివ్యదర్శనానికి నువ్వు ఇలా కేకలు పెట్టావే, రోజు 24 గంటలు నాకు ఎన్నో దివ్యదర్శనాలు కలుగుతూ ఉంటాయి, నేను అలా ఎప్పుడైనా కేకలు పెట్టానా, నీకింకా వాటిని అనుభూతి చెందే సమయం రాలేదు, సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అన్నారు. శ్రీరామకృష్ణుల మాటలు విని హృదయ్ మౌనంగా ఉండిపోయాడు. కానీ చాలా బాధపడ్డాడు. మళ్ళీ అలాంటి దివ్యదర్శనాన్ని పొందాలని ప్రయత్నం చేశాడు. అందుకోసం మళ్ళీ జపధ్యానాలలో ఎక్కువ కాలం గడపసాగాడు. అర్ధరాత్రి శ్రీరామకృష్ణులు జపం చేసే పంచవటి స్థానంలో కూర్చొని జపం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణులకు కూడా పంచవటికి వెళ్ళాలనిపించి అటుగా వెళ్ళారు. అప్పుడు హృదయ్ కేకలు పెడుతూ, మామ నన్ను రక్షించు, నన్ను రక్షించు, కాలిపోతున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు వేగంగా హృదయ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది హృదయ్ అని అడిగారు. మామ, ఇక్కడ ధ్యానానికి కూర్చోగానే మండుతున్న నిప్పులు నా మీదకు పోస్తున్నట్లుగా చాలా మంట కలుగుతోంది అన్నాడు. శ్రీరామకృష్ణులు తన చేతులతో అతని ఒంటిని తడుముతూ, చల్లారుతుందిలే అన్నారు. అయినా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, వద్దని చెప్పాను కదా అని మందలించారు. నా సేవతోనే నీకన్నీ సిద్ధిస్తాయి అని చెప్పారు. ఆయన చేతులు తాకగానే శరీరంలోని మంటలన్నీ తగ్గిపోయాయి. తర్వాత హృదయ్ ఇంకెప్పుడు పంచవటికి వెళ్ళలేదు. శ్రీరామకృష్ణుల సలహాకు విరుద్ధంగా వెళ్తే మంచి జరగదని హృదయ్కి గట్టి నమ్మకం కలిగింది. హృదయ్ అన్నగారైన గంగానారాయణ్ దుర్గా పూజ మహోత్సవం చేయాలనుకున్నారు. కానీ చేసే లోపలే ఆయన మరణించాడు. ఎలాగైనా అన్నగారి కోరిక తీర్చాలనేసి దుర్గా పూజ మహోత్సవాన్ని జరిపించాలని హృదయ్ కోరుకున్నాడు. అందుకోసం తన ఇంటికి బయలుదేరాడు. రామకృష్ణులు కూడా తనతో పాటు రావాలని కోరుకున్నాడు. మధుర్బాబు అంగీకరించకపోవడంతో శ్రీరామకృష్ణులు వెళ్ళలేదు. హృదయ్ ఎంతో బాధపడ్డాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఎందుకు బాధపడతావు, పూజా సమయంలో తప్పకుండా సూక్ష్మ రూపంలో నేను అక్కడికి వస్తాను అని మాటిచ్చారు. అక్కడికి వచ్చిన నన్ను నువ్వు తప్ప ఇంకెవరూ చూడలేరు అని చెప్పారు. హృదయ్ ఇంటికి వెళ్ళి పూజా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. సరిగ్గా హారతి సమయానికి దివ్య జ్యోతిర్మయ దేహంతో శ్రీరామకృష్ణులు అక్కడ హృదయ్కి కనిపించారు. హృదయ్ దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ సంఘటన గురించి శ్రీరామకృష్ణులకు చెప్పాడు. హారతి సమయంలో నీ పూజ చూడాలని నాకు చాలా కోరిక కలిగింది. అప్పుడు జ్యోతిర్మయ దేహంతో నేను అక్కడికి వచ్చినట్లుగా నాకు అనుభూతి కలిగేది అని అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు హృదయ్తో, నువ్వు ఏటా జరిపే శ్రీ దుర్గాదేవి పూజ 3 సార్లు మాత్రమే చేస్తావు అని అన్నారు. అది నిజమైంది. 4వసారి హృదయ్ పూజ చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విఘ్నాలు రావడంతో దాన్ని ఆపేశాడు. తర్వాత హృదయ్ పునర్వివాహం చేసుకుని మామూలుగానే కాళికాలయంలో శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నమైపోయాడు. తరువాతి విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.